ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవత్ 65వ భాగం 16-10-20 సావిత్రి యమ సంవాదం. మందహాస సుందర వదనారవిందతో ప్రసన్నురాలై దశ దిశలకు కాంతులు నింపుతూ ప్రత్యక్షమైన సావిత్రీదేవి మాతృవాత్సల్యం తొణికిసలాడగా పలకరించి, అశ్వపతి, నీ మనస్సులో ఉన్నదేమిటో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక ఏమిటో కూడా తెలుసు. నీది పుత్రవాంఛ, ఆమెది పుత్రికా వాంఛ. క్రమంగా రెండూ తేరతాయి అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపో. అశ్వపతి సంతోషంతో రాజధాని చేరాడు. కాలక్రమాన ఆ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖలాగా దిగదిర ప్రవర్ధమానయ్యే యవ్వనవతి అయింది. జుమచ్ఛేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్య ప్రేమతో ఆనందిస్తున్నారు. ఏడాది గడిచింది. ఒకనాడు సత్యవంతుడు సమిధలు, ఫలాలు, పుష్పాలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. మామగారి అనుజ్ఞ తీసుకొని సావిత్రి కూడా అతని వెంట వెళ్ళి సత్యవంతుడి చెట్టు మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సావిత్రి వెంటబడి యముడు ఆశ్చర్యచకితుడయ్యా, సాధ్వి, ఎక్కడికి వస్తున్నావు? మానవ శరీరంలో నా వెంట రావటానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీ దేహం విడిచిపెట్టిరా. నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుష్ చెల్లి, కర్మఫలం అనుభవించాలి కనుక నా లోకం తీసుకుపోతున్నా. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తా. సుఖ దుఃఖాలన్నీ కర్మఫలాలే. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాది దేవతలే కర్మబద్ధులు. అమరత్వ అసర్వసిద్ధులు కర్మఫలాలే. విష్ణు సాలోక్యాది సాచతుష్టయం కాని సుస్థ స్వరత్వ మానవత్వ రాజేంద్రత్వాదాలు కానీ శివత్వ గణేశత్వ మునీంద్రత్వ తపస్విత్వ బ్రహ్మక్షత్రియాదిత్యం మ్లేచ్ఛత్వ జంగమత్వ శైలత్వ రాక్షసత్వ కిన్నరత్వ వృక్షస్వ పశుత్వ వనజీవిత్వ క్షుద్ర జంతుత్వ మిత్ర కృమిత్వ దైత్యాచ్య దానవత్వాదులని కర్మానుసారమే లభిస్తాయి.